త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ మరోసారి భేటీ. సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ హాజరు. తాజా పరిణామాలపై చర్చ. 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడిందన్న భారత్. సామాన్య పౌరులు, ప్రార్థనా స్థలాలను పాక్ లక్ష్యంగా చేసుకుందన్న విదేశాంగ శాఖ. పాక్ మిసైళ్లు, డ్రోన్లను వాయుసేన సమర్థవంతంగా నేలకూల్చిందని వెల్లడి. పాక్ తన గగనతలాన్ని ఇప్పటికీ మూసివేయలేదన్న విక్రమ్ మిశ్రీ. పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడే కుట్ర పన్నుతోందని మండిపాటు. భారత్ దాడులపై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శ. అత్యవసర వ్యవస్థ పనితీరును సమీక్షించిన రాజ్నాథ్, అమిత్ షా. పాక్ రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్. అవసరమైన సహాయం, సమాచారం కోసం 24 గంటల పాటు సేవలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వారం పాటు వాయిదా. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయం తీసుకున్నామన్న బీసీసీఐ.